బాలరాజు గారు, మీరు ఈ దౌర్న్యాజ్యాలకు వ్యతిరేక కదా పొట్లాడాల్సింది. అచ్చంపేట పట్టణంలో ఒక మాజీ కౌన్సిలర్ ఇంటికి పెద్ద పెద్ద గుత్ప కట్టెలు పట్టుకొని కాంగ్రెస్ నాయకులు పట్ట పగలే 2 గంటలకు ఆ నాయకుడి ఇంటి మీద దాడి చేసి బెడ్రూమ్ తలుపులు వలగొట్టి లోపలికి పోయి వాళ్లకు గాయాలు చేస్తే ఆ కాంగ్రెస్ దౌర్జన్యాల మీద కదా నువ్వు పొట్లాడాల్సింది. పదరలో కానీ, వంకేశ్వరంలో కానీ, వంగూరులో కానీ, బల్మూరులో కానీ, అంబటిపల్లిలో కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను కేసీఆర్ గారి గొప్పతనాన్ని స్టేటస్ గా పెట్టుకుంటే 35 రోజులు జైల్లో పెట్టిన కార్యకర్తలను కాపాడుకోవాల్సింది కదా నువ్వు చేయాల్సింది. లక్షల ఎకరాల భూములకు సాగునీరు మళ్లించి బనకచెర్ల లాంటి కుట్రలను కాదని రాత్రింబవలు అక్కడే పండుకొని 24 నెలల్లోనే ప్రపంచంలో అత్యంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని కేసీఆర్ గారు నిర్మిస్తే ఆ కాళేశ్వరాన్ని బాంబులతో కూల్చి ఆ కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని చెప్పి ఈరోజు ఉల్టా కేసీఆర్ గారిని పీసీ ఘోష్ కమిషన్ కు పిలుస్తుంటే ఆ నాయకుడికి అడ్డంగా నిలబడి సార్ మేమున్నాం మీరు ఇట్లనే కూర్చోండి అని అడగాల్సింది కదా నువ్వు చేయాల్సింది బాలరాజు గారు. అవునా కదా మిత్రులారా? ఈరోజు ఎన్నో నేరాలు, ఎన్నో ఘోరాలు నడుస్తే కేసు. ఏసీబీ నుంచి తెలంగాణ భవన్ కు కేటీఆర్ నడుచుకుంటూ వస్తే కేసు, కేటీఆర్ మేడిగడ్డ ప్రాజెక్టుకు పోతే కేసు, హరీష్ రావు గారు ఏదో సభలో మాట్లాడితే పంజాగుట్టలో కేసు, టెలిఫోన్ ట్యాపింగ్ కేసు, రేవంత్ రెడ్డి తన సొంత మంత్రుల మీద అత్యంత అధునాతనమైన టూల్స్ ను ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చి వాటితోని తన ఓన్ మంత్రుల మీద ట్యాపింగ్ చేస్తే దాని మీద కేసు లేదు. కానీ కేటీఆర్ చేసిందంట ట్యాపింగ్, కేసీఆర్ చేసిందంట, హరీష్ రావు చేసిందంట, ఇంకెవరో చేసిందని చెప్పేసి ఈ కేసులు. తెలంగాణను ఒక చైనా లాగా తయారు చేయాలని, తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకురావాలని, తెలంగాణను చైనా కన్నా గొప్పగా తీర్చిదిద్దాలని కేటీఆర్ గారు మొబిలిటీ వ్యాలీ తీసుకొస్తే ఆ మొబిలిటీ వ్యాలీ తీసుకొచ్చినందుకు ఫార్ములా ఈ అనే కేసు. వీటికి వ్యతిరేకంగా కదా బాలరాజు గారు మనం కొట్లాడాల్సింది. ఎక్కడ పోయింది మీరు? రామచంద్రరావు దగ్గరికి పోయిండ్రు. ఎవరి రామచంద్రరావు, ఎవరి బీజేపీ 8+8. ఒకవైపు చికెను ఫిష్ కర్రీతో కోట్లాడుకునే మల్లు రవి, ఆయన తెలుసుగా మీకు కొల్లాపూర్లో చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, వీటి కోసం కొట్లాడుకునే కాంగ్రెస్ నాయకులు 8 మంది, బీజేపీ వాళ్ళు 8 మంది. 8+8 ఎంత? 0. 16 కాదు, 0. ఈ 8+8 16 కావాల్సిన వాళ్ళు 0 ఈ తెలంగాణ ప్రయోజనాలను బొంద పెడుతుంటే వీళ్ళకి కదా నువ్వు వ్యతిరేకంగా పోరాడాల్సింది బాలరాజు గారు.